ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తుంటే మీరేమో మీరు ఫెడరేషన్లు 12 ఫెడరేషన్ లోపల 2 ఫెడరేషన్లకు గతంలో లేని విధంగా నాయి బ్రాహ్మణుల ఫెడరేషన్లకు 250 కోట్లు, రజక ఫెడరేషన్ కు 200 కోట్లు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఇంకా 9 ఫెడరేషన్లు ఉన్నాయి. ఆ విశ్వబ్రహ్మణ ఫెడరేషన్ గాని లేదా వడ్డెర, కుమ్మర, ఉప్పర, మేదర, బోయ, భట్రాజు, మేరా, పూసల ఇంకా తదితర ఫెడరేషన్ల కోసము బడ్జెట్ ఏమాత్రం కేటాయించలేదు, వాటి ప్రస్తావన లేదు. ఎందుకంటే దాదాపు అందులో 11,000 సంఘాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 1,65,000 మంది మెంబర్లు కూడా ఉన్నారు. గతం లోపల వాటికి బడ్జెట్ కేటాయించారు. ఈ సంవత్సరం వాటి ప్రస్తావన కూడా లేదు. ఎందుకంటే ఎంబీసీకి 1000 కోట్లు కేటాయించడం ఏ విధంగా అయితే గొప్పగా చేశారో ఈ ఫెడరేషన్లు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాకు కూడా ఈసారి పెద్ద ఎత్తున బడ్జెట్ వస్తుందని. దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఫెడరేషన్ల కూడా, ఎందుకంటే ఫెడరేషన్లు అనేది ఆయా కులాలు, ఆయా సామాజిక వర్గాలు వాళ్ళ యొక్క ఆ ఉనికిని, అస్తిత్వాన్ని చాటుకునేటటువంటి అంశం. కాబట్టి ఈ పంచవృత్తులైన విశ్వబ్రహ్మణులు గాని, వడ్డెరలు గాని, ఉప్పరులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి తదితర కులాలు మా ఫెడరేషన్ పోతది అనేటటువంటి ఒకవైపు అన్ని కులాలకు వరాల జల్లు ఉల్పిస్తూ ఈ ఫెడరేషన్లకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా బాధపడతారు. కాబట్టి వీటి విషయం లోపల కూడా పునరాలోచించి వీటి కూడా బడ్జెట్ కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.